ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు. అది నిజమా అబద్ధం నాకైతే ఏం అనిపించలేదు. నేను చాలా ట్రోల్స్ వచ్చాయి. గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా ఎలిమినేట్ అయినప్పుడు సండే టాస్క్ లో గ్యాప్ లో మీకు సేవ్ అయ్యారని చెప్పి గ్యాప్ లో చాలా గుర్తులేదు నాకు. సరే లాస్ట్ లో మొన్న ఆటోలో టాస్క్ ఎలా అనిపించింది? విష్ణుప్రియ అదేమైందంటే ఎస్పీ దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరకు పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చేయొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి. తర్వాత విష్ణు యష్మి ఉన్నారు, యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది. సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళాం, తర్వాత విష్ణు పుష్ చేసి టఫ్ ఫైట్ చాలా. ఫిజికల్ టాస్క్ లు అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. మీకు ఎంజాయ్మెంట్ మాకు కూడా ఎంజాయ్మెంట్ ఏం లేదు, అక్కడ సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా. సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసినట్టు డిఫరెంట్ కూడా. ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అన్న. అది గేమ్ అలాగే విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా, అంటే ఆ రైలు ఆటోలో ఉంది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసేది. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా. సేవలంటే ఏంటి మీ ప్రకారం? సేవలంటే ఏమంటారు, మసాజ్ చేయడం. నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. గట్టి మాట్లాడు. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నేను కెరియర్ ఫోకస్ లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము. ఒక 90 days 15 members తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటికి వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని. బట్ ఆమె 1 week సైలెంట్ గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది.